హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి తెలంగాణ ఇంటర్మీడియేట్ సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకుందాము. దాంతో పాటు ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసేవాళ్ళు ఏమైనా ఎంసెట్‌కి గాని, డిగ్రీ గాని, లేకపోయినట్లయితే మనకి మెడిసిన్ ఎవరైతే మనకి అగ్రికల్చర్, ఫార్మసీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకేమైనా సరే ప్రాబ్లమ్ అవుతుందా లేదా తెలుసుకుందాం అనమాట. అలాగే ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళకి హాల్ టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, దాంతో పాటు ఎగ్జామ్‌కి కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి నేను మీకు క్లారిటీ అయితే ఇస్తానండి. సో, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి స్టార్ట్ అయితే చేయండి అనమాట. వీడియో చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉండబోతుంది. సో, అందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకుంటేనే టీఎస్ ఎంసెట్ కానివ్వండి, టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ కోసము, దాంతో పాటు అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి రిజల్ట్స్, సో, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాననమాట. సో, అందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో లైక్ చేసి వీడియోని స్టార్ట్ అయితే చేయండి. సో, ఇప్పుడు టాపిక్‌కి అయితే వెళ్ళిపోదాం. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మనకి ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూసుకున్నట్లయితే, హాల్ టికెట్స్ ఈ మంత్ మనకి 15థ్, 16థ్ తారీఖుల్లో అయితే రిలీజ్ అవుతాయండి. ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి 22nd నుంచి 29థ్ ఆ డేట్ కల్లా కూడా మనకి జరుగుతాయన్నమాట. రిజల్ట్స్ అనేవి కూడా వీలైనంత ఫాస్ట్‌గా అంటే 15-20 డేస్ గ్యాప్‌లో అయితే ఇస్తారు. సో, అప్పుడు మీరు వీలైనంత వరకు కూడా ఏదైతే ఎంసెట్ సంబంధించి కౌన్సెలింగ్ అయితే ఈరోజు రిజల్ట్ వచ్చింది కదా! సో, మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ఉండకపోయినా సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే ఖచ్చితంగా అయితే మీరు అటెండ్ అయితే అవ్వగలరనమాట. సో, ఎవరైతే అడ్వాన్స్ సప్లిమెంటరీలో ఇంటర్‌లో క్వాలిఫై అవుతారో, ఎంసెట్ రాసి క్వాలిఫై అయ్యి, ఆల్రెడీ క్వాలిఫై అయ్యి, ఇంటర్‌లో ఒక సబ్జెక్ట్ వాళ్ళు ఉండిపోయారు. సో, వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. వీలైతే కొంచెం డిలే అయినట్లయితే మీరు ఫస్ట్ ఫేజ్‌లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ చాలా రేర్ అయితే అనుకుంటున్నాను, మనకున్న అప్డేట్ ప్రకారంగా అయితే. అయితే మీరు మిగతా డిగ్రీ కోర్సుల్లో కూడా జాయిన్ అయిపోవచ్చు అనుకున్నట్లయితే, చాలా ఫాస్ట్‌గా అయితే అవుతుందండి. అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ వరకి కరెక్షన్ చాలా ఫాస్ట్‌గా, రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్‌గా అయితే వస్తుంది. మీరు డిగ్రీ గాని, బీఎస్సీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్, వెటరనరీ, దాంతో పాటు బీకామ్, బీఏ, బీఎస్సీ ఇలాంటి కోర్సులకు సంబంధించి కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యే టైంకి మీరు రిజల్ట్స్ అయితే వచ్చేస్తే మీరు క్వాలిఫై అయితే అయిపోయి ఉంటారనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, మీరు 1 ఇయర్ అకాడమిక్ ఇయర్ అయితే వేస్ట్ అయితే అవ్వదు. ఎప్పుడు వేస్ట్ అవుతుంది అనుకున్నట్లయితే, మీరు అడ్వాన్స్ సప్లిమెంటరీలు కూడా క్వాలిఫై అయితే అవ్వరు. అప్పుడు మాత్రమే మీ ఇయర్ అనేది వేస్ట్ అయితే అవుతుందనమాట. మీరు అడ్వాన్స్ సప్లిమెంటరీలో క్వాలిఫై అయిపోయారనుకోండి సెకండ్ ఇయర్ వాళ్ళు. సో, అప్పుడు మీకు ఎలాంటి టెన్షన్ అయితే లేదు. ఖచ్చితంగా కూడా మీకు ఒక ఆప్షన్ అయితే ఇస్తారు. ఖచ్చితంగా మీకు ఒకసారి చాయిస్ అయితే ఇస్తారనమాట. మీరు సప్లిమెంటరీలోకెళ్ళి, అదే మీరు నార్మల్ కౌన్సెలింగ్ అందరితో పాటు వెళ్లి జాయిన్ అయ్యే విధంగా మీకు ఒక ఛాన్స్ అయితే ప్రతి కౌన్సెలింగ్ వాళ్ళైతే మీకిస్తారు. ధైర్యంగా అయితే ఉండండి. అయితే మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి? ఇంపార్టెంట్ క్వెషన్స్ ప్రిపేర్ అవ్వాలా? ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ప్రిపేర్ అవ్వాలా? లేకపోతే అడ్వాన్స్ సప్లిమెంటరీ మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే, నేను మీకు ఇచ్చే సజెషన్, మీరు క్వెషన్ పేపర్స్ మళ్ళీ ప్రిపేర్ అవ్వద్దు. క్వెషన్ పేపర్స్ అనేవి మనకి నార్మల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ప్రిపేర్ అవ్వడానికి యూజ్‌ఫుల్ అయితే అవుతాయి. బట్ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్ మొత్తం చదువుకోండి. మినిమమ్‌లో మినిమమ్ ఒక 2, 3 యూనిట్లు చదువుకొనైతే నీట్‌గా అయితే వెళ్ళండి. అప్పుడే మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్‌లోని ఏదో ఒక క్వెషన్ పడినట్లయితే మీరు రాసి, అంటే దానికి రిలేటెడ్ మ్యాటర్ రాసినా సరే ఖచ్చితంగా మీరు పాస్ అయితే అవుతారు. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ మీరు డౌన్లోడ్ చదువుకొని వెళ్ళేస్తే అందులోనే ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, నా సజెషన్, ఒక్కొక్క చాప్టర్ వైస్‌గా ఇంపార్టెంట్ క్వెషన్స్ మొత్తం చదువుకొని రండి. ఆ తర్వాత మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్సో లేకపోతే మోడరేట్ క్వెషన్స్ చదువుకొనైతే వెళ్ళడానికైతే ట్రై చేయండి. బట్ అందరూ కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని సాల్వ్ చేసుకోండి. ఇంపార్టెంట్ క్వెషన్స్ చదువుకోండి. అప్పుడు మీరు ఈజీగా పాస్ అవుతారు. ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. మీకు ఇప్పుడు ముందులాగా ఒక 4, 5 సబ్జెక్టులు లేవు కాబట్టి 1, 2 సబ్జెక్టులు అయితే ఉంటాయి కాబట్టి ఈజీగా పాస్ అయిపోతారు. కరెక్షన్ చేసేవాళ్ళు కూడా మీకు చాలా ఈజీగా, అంటే మనకి ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ కరెక్షన్ కాబట్టి కొంచెం నీట్‌గా, కొంచెం జాగ్రత్తగా అయితే కరెక్షన్ చేస్తారు కాబట్టి, బోర్డర్ పాస్ దగ్గర మీరు రాసినా సరే మీరు ఈసారి అయితే క్వాలిఫై అయితే అయిపోతారు. ధైర్యంగా అయితే ఉండండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. దాంతో పాటు ప్లీజ్ లైక్ చేస్తే మరిన్ని వీడియోస్ అయితే మీ కళ్ళ ముందు తీసుకొని అయితే వస్తాను. సో, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయిపోయినట్లయితే మీకు అక్కడ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.